నమస్తే కార్మిక సోదరిమణులారా సోదరులారా, నా పేరు పుట్ట ఆంజనేయులు. కార్మిక వర్గ పక్షపాతి అయిన కార్మిక వర్గ నాయకత్వంలో కార్మిక వర్గ రాజ్యం సాధించాలని పనిచేస్తున్న సిపిఎం పార్టీ వనపర్తి జిల్లా కార్యదర్శి. ఈ మధ్యకాలంలోన మనం గమనిస్తే నవంబర్ 21, 2025 నుండి నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు అమల్లోకి తీసుకురావడం జరిగింది. కరోనా టైంలోన 2019, 2020లోన 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ప్రధానంగా కరోనా టైంలోన కార్మికులు ఎంత నిరసనలు వ్యక్తం చేసినా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము కర్కోటకంగా, ప్రధానంగా నియంతృత్వంగా, కనీసం పార్లమెంటులో ప్రతిపక్షాలను దేకకుండా ప్రతిపక్షాలను బయటికి తోలిచ్చి వాళ్ళు ఇష్టానుసారము పార్లమెంటులో చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. దీన్ని సంబంధించి మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ, సంఘ్ పరివార్ కానీ చాలా గొప్పలు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. పాత చట్టాలు ఇప్పుడు పనికిరావు, చట్టాలను చాలా మంచిగా నరేంద్ర మోడీ తీసుకొచ్చిండు అని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవంగా కొత్త చట్టాలు వస్తే కొత్తగా కార్మికులకు లాభాలు చేకూర్చేటట్టు ఉండాలి, ప్రయోజనం చేకూర్చేటట్టు ఉండాలి. కానీ కార్మికులకు వ్యతిరేకంగా 100కి 70 మంది 74% కార్మిక వర్గానికి ఎలాంటి ప్రయోజనం లేకుండా ఈ కార్మిక లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ లేబర్ కోడ్లలో వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020లో పార్లమెంటులో ఆమోదం తీసుకొచ్చారు. దీన్ని అమలు చేయాలంటే 5 ఏళ్ళు పట్టింది. ప్రధానంగా ఈ సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు 1991లో ప్రారంభమైనాయి. ఆ రోజు నుంచి కార్మిక వర్గం ఆ విధానాలు ధనవంతులకు అనుకూలంగా, కార్పొరేటు కంపెనీలకు అనుకూలంగా ఉండవి అని చెప్పి, కార్మికులకు వ్యతిరేకంగా ఉండవి, ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేట్ అయిపోతున్నవి, ఈ దేశ సంపదను మొత్తం దోసిపెడుతున్నారు ధనవంతులకు అని చెప్పి పెద్ద ఎత్తున కార్మిక వర్గం తిరుగుబాటు చేస్తూ వచ్చింది. దాదాపు 22 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలు చేశారు. ఈ లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా 5 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలు నిర్వహించడం జరిగింది కార్మికులు. ఈ పోరాటం చేసిన నరేంద్ర మోడీ ఆ కాలంలో ఆగిండు. కానీ మొన్న బీహార్ ఎన్నికలు పార్లమెంటు సాక్షిగా ఇది చేసి మొత్తం తెచ్చుకున్న చట్టాలను నేను అమలు చేస్తా అని చెప్పి మొండిగా బీహార్లో నేను చాలా మంచి మెజార్టీ సాధించుకున్నా కాబట్టి ఈ దూకుడుతో ముందుకోవాలని దూకుడుగా వ్యవహరిస్తూ ఈ లేబర్ కోడ్స్ను అమల్లోకి నవంబరు 21, 2025 నుంచి అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయాలని, వీటికి రూల్స్ రూపొందించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ, సిపిఎం ప్రభుత్వం భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తున్న కేరళ ప్రభుత్వం, అందరికీ విద్య, వైద్యం అందించిన కేరళ ప్రభుత్వం, ప్రధానంగా నిరుపేదలు 64,006 కుటుంబాలు ఉంటే వాళ్ళందరినీ నిరుపేదల నుంచి మధ్యతరగతిలోకి తీసుకొచ్చిన ఒక ఆదర్శవంతమైన పరిపాలన చేస్తున్న కేరళ స్పష్టంగా ప్రకటించింది. కేరళ ప్రభుత్వం, మేము ఈ లేబర్ కోడ్లను అమలు చెయ్యం అని చెప్పి ప్రకటించారు. అదేవిధంగా పార్లమెంటులో మొన్న మొత్తము ప్రతిపక్షాలు సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్ లిబరేషన్తో పాటు మిగతా కాంగ్రెస్ పార్టీ, మిగతా ప్రాంతీయ పార్టీలు, అన్ని ప్రతిపక్షాలన్నీ కలిపి పెద్ద ఎత్తున పార్లమెంటులో లేబర్ కోడ్స్ రద్దు చేయాలి అని చెప్పి పెద్ద ఎత్తున పార్లమెంటులో ఈ పద్ధతిలో వాకౌట్ చేయడం, ఈ పద్ధతిలో ఇచ్చేయడం జరిగింది. సిపిఎం పార్టీ పార్లమెంటు సభ్యులు పెద్ద ఎత్తున దీనిపైన గలమెత్తడం జరిగింది. కాబట్టి ఈ లేబర్ కోడ్స్ ఈ దేశానికి పనికిరావు,
ఈ దేశ కార్మిక వర్గానికి వ్యతిరేకమైనవి, ఈ దేశంలో ఉండే కొంతమంది కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనవి. ఈ చట్టాలు రద్దు చేసి ఈ లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. వీటి వల్ల నష్టం జరుగుతుంది. ఇది ప్రధానంగా వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, వర్కింగ్ కండిషన్స్ కోడ్లో ఏమున్నాయి? మొత్తం 13 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లలో భాగంగా ఇదొక కోడ్గా తీసుకురావడం జరిగింది. ఈ 13 చట్టాలు ప్రధానంగా ఫ్యాక్టరీల చట్టం 1948, ప్లాంటేషన్ కార్మికుల చట్టం 1951, టీ, కాఫీ, రబ్బర్ మొదలైన తోటల పరిశ్రమలు. అదేవిధంగా గనుల చట్టం 1952, వర్కింగ్ జర్నలిస్టులు, న్యూస్ పేపర్సు, ఉద్యోగుల సర్వీస్ కండిషన్లు తదితరుల చట్టం 1955, వర్కింగ్ జర్నలిస్టుల వేతన చట్టం నిర్ధారణ చట్టం 1958, మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికుల చట్టం 1961, బీడీ చుట్టల కార్మికుల ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ చట్టం 1966, కాంట్రాక్టు లేబర్ రెగ్యులేషన్ అండ్ అబాలిషన్ చట్టం 1970, సేల్స్ ప్రమోషన్ ఉద్యోగుల సర్వీస్ కండిషన్స్ చట్టం 1976, అంతర్రాష్ట్ర వలస కార్మికుల రెగ్యులేషన్ సర్వీస్ కండిషన్స్ చట్టం 1979, సినీ వర్కర్స్ అండ్ సినిమా థియేటర్ వర్కర్స్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్ చట్టం 1981, డాక్ వర్కర్స్ రక్షణ ఆరోగ్యం సంక్షేమ చట్టం 1986, బిల్డింగ్ మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్ మరియు సర్వీస్ కండిషన్ల చట్టం 1996. ఈ 13 చట్టాలను రద్దు చేశారు. ఈ 13 చట్టాలు రద్దు చేసి మొత్తం కార్మికులకు వ్యతిరేకంగా, యజమానులకు అనుకూలంగా ఈ మొత్తం కోడ్లు మార్చడం జరిగింది. అది ఏందో కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. దీంట్లో ఎంప్లాయీస్ అని, వర్కర్ అని గందరగోళం సృష్టించడం జరిగింది. ఈ ఎంప్లాయీస్ 18,000 పైన వేతనం తీసుకున్నోడు ఎంప్లాయీ, అంతకన్నా తక్కువ వేతనం తీసుకున్నోడు వర్కరు. ఈ పద్ధతుల్లో ఈ ఎంప్లాయీస్కు ఎలాంటి హక్కులు ఉండవు. ట్రేడ్ యూనియన్ చట్టాలు వర్తించవు, వర్కర్కు వర్తిస్తాయి. ఆ వర్కర్కు కూడా వర్తించే చట్టాలు మొత్తం రద్దు చేసి యజమానులకు అనుకూలంగా మార్చేసేది. అదేవిధంగా ఫ్యాక్టరీ చట్టంలో గతంలో కరెంటుతోన విద్యుత్తును ఉపయోగించి కంపెనీ పెడితే దాంట్లో 20 మంది, అది 10 మంది పనిచేసినా అది విద్యుత్తో నడుస్తుంది కాబట్టి 10 మంది పనిచేసినా అది ఫ్యాక్టరీ చట్టం కిందికి వచ్చేది. ఇప్పుడు 20 మందికి మార్చేది. అదేవిధంగా గతంలో విద్యుత్ లేకుండా మామూలుగా పని చేసుకునేదానికి 20 మంది పని చేస్తే ఆ ఫ్యాక్టరీ, కానీ ఇప్పుడు 40 మంది పని చేస్తేనే అది ఫ్యాక్టరీ. 40 మందికి తక్కువ ఉంటే ఫ్యాక్టరీ కిందికి రాదు. కాబట్టి ఈ పద్ధతిలో చాలామంది కార్మికులు ఈ ఫ్యాక్టరీ చట్టంలోకి లేకుండా ఈ లేబర్ కోడ్లో వాళ్ళు ఎగిరిపోతున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా దీంట్లో 70% మంది కాంట్రాక్ట్ కార్మికులే పనిచేస్తారు. 70% మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉంటారు. ఈ కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఒక ఇది చేసిండ్రు. కాంట్రాక్టరు గతంలో 20 మంది పైన పని చేస్తున్నారు అంటే కాంట్రాక్టరు లైసెన్స్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు 50 మంది ఉంటేనే కాంట్రాక్టర్ లైసెన్స్ తీసుకోవాలి. 49 మంది ఉన్న కాంట్రాక్టర్ లైసెన్స్ తీసుకోవడానికి అవసరం లేదు. అంటే కాంట్రాక్టర్కు మేలు చేసేదే, కీడు చేసేదే, వర్కర్కు నష్టమా కాదా? వలస కార్మికులు ఎక్కువ మంది, అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టము ఎట్లా వర్తిస్తుంది? దీనికి 50 మందికి లోపలనే వలస కాంట్రాక్ట్ కార్మికులుగా ఉంటారు, వలస కార్మికులు ఉంటారు. అదేవిధంగా మిగతా కార్మికులు ఉంటారు. 50 లోపలనే ఉండే వాళ్ళు ఉంటారు కాంట్రాక్టర్తోన. ఆ పద్ధతిలో ఇది లేదు. తర్వాత ఇంకోటి ఏంది, ఇంతవరకు ఒక యజమాని కాంట్రాక్టరు ఉండడు అంటే కాంట్రాక్ట్ వర్కర్స్కు యజమాని బాధ్యత, ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ఆయన. అంటే కార్మికులకు వేతనం ఇచ్చినా ఇవ్వలేదు, తక్కువ ఇచ్చిందంటే ఇప్పియాల్సిన బాధ్యత ఆయనది. తర్వాత పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాల్సిన బాధ్యత ప్రిన్సిపల్ ఎంప్లాయర్ది. కానీ దీంట్లో ఏం చేసిండ్రు,
ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అనేటువంటి లేకుండా చేసారు. ప్రిన్సిపల్ ఎంప్లాయర్ లేకపోతే కాంట్రాక్టర్ దయాదాక్షిణ్యం మీద ఆధారపడి పనిచేయాలి. కాంట్రాక్టరు వేతనాలు ఇవ్వకపోయినా లేదు పిఎఫ్ ఈఎస్ఐ కట్టకపోయినా అడగడానికి కార్మికులకు హక్కు లేదు. అదేవిధంగా పిటిషన్ దరఖాస్తు పెట్టి ఈయనతోన ఇప్పియండి అని చెప్పి యూనియన్స్ ఆ పిటిషన్ పెట్టి వ్యక్తిగతంగా ఈ పద్ధతిలో యూనియన్ ద్వారా ఈ కార్మికులకు ఇంత నష్టం జరుగుతుంది, కాంట్రాక్టర్ ఇట్లా మోసం చేసిండని దరఖాస్తు పెట్టడానికి కూడా వీల్లేదు. ఈ కోడ్ వల్ల కోర్టుకోనికే వీల్లేదు. కోర్టుకోయి మాకు ఇతను నష్టం జరిగింది, ఈ కాంట్రాక్టర్ వేసిండని చెప్పి అడగడానికి వీల్లేదు. అంటే ఇదెక్కడి చట్టం, ఇదెక్కడి కోడ్? ఇది ఈ పద్ధతిలో ఇది చేయడం జరిగింది. ఇప్పటిదాకా లేబర్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, మనకు వేతనాలు తక్కువ ఇస్తే ఏసీఎల్ దగ్గరికి పోయి కంప్లైంట్ చేస్తే ఏసీఎల్ వేతనాలు పెంచి ఇప్పించే బాధ్యత ఉండే. ఏదైనా కార్మికులకు ఏమైనా నష్టం జరిగితే ఇబ్బంది జరిగితే యజమానుల నుంచి కార్మిక సంఘాలు పోయి కార్మికులు పోయి పిటిషన్ పెట్టి మాకు ఈ పద్ధతిలో అన్యాయం జరుగుతుంది, మీరు సహకరించండి, మీరు రాండి అని చెప్పారంటే యజమానులు భయపడేవాళ్ళు. జుర్మానా వేస్తారు అని చెప్పి కేసులు పెడతారు అని చెప్పి భయపడేవాళ్ళు. ఇంతో అంతో మేలు జరిగేది. కానీ ఇప్పుడు ఈ లేబర్ ఇన్స్పెక్టర్ ఉండడు. లేబర్ ఇన్స్పెక్టర్ అనేటోడు ఇన్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. ప్రభుత్వం చెప్తేనే పోవాలి ఇన్స్పెక్టరు. ఇన్స్పెక్టర్ను ఇన్స్పెక్టరే కాదు, ఇన్స్పెక్టర్ కమ్ ఫెసిలిటేటర్ అంటే కార్మికుల పక్షాన మాత్రమే నీవు మాట్లాడడానికి లేదు ఇన్స్పెక్టరు. కార్మికులకు అదేవిధంగా యజమానులకు ఇద్దరికీ నష్టం జరగకుండా చూడాలి. అంటే ఇది ఎట్లా సాధ్యం? కార్మికునికి లాభం జరగాలంటే యజమానికి నష్టం జరగాలి. యజమానికి నష్టం జరుగుతుందంటే కార్మికునికి లాభం జరుగుతుంది. కానీ ఈ ఫెసిలిటేటరు పద్ధతి తీసుకొచ్చేసి కార్మికులకు వ్యతిరేకమైన పద్ధతి తీసుకురావడం జరిగింది. కాబట్టి అది కూడా ఈ ఇన్స్పెక్టరు సంబంధించి ఆన్లైన్లో మాత్రమే ఇన్స్పెక్టరు తనిఖీ చేయాలి ఆ ఫ్యాక్టరీని. అంటే ఆ ఆన్లైన్లో అది కూడా ప్రభుత్వం చెప్పినప్పుడే, ఎప్పుడు నీకు టైం ఇస్తుందో, ఏ రోజు ఏ తేదీ రోజు ఏ టైంకు చెప్తే అప్పుడు ఆన్లైన్లో నీవు ఆ పద్ధతిలో ఇన్స్పెక్టరు తనిఖీ చేయాలి. అంటే యజమాని అన్ని రకాలుగా సర్దుకో, నువ్వు ఈ పద్ధతిలో ఇన్స్పెక్టర్కి చెప్తా, అది మొత్తం నువ్వు ఓకే అనిపించుకో, నువ్వు మంచిగా ఉన్నట్లు నువ్వు గుడ్ విల్ తెచ్చుకో. అంటే కార్మికులకు ద్రోహం చేయడం కాదా ఇది? కాబట్టి కార్మికులకు ద్రోహం చేయడం ఇది. నరేంద్ర మోడీ ప్రభుత్వము మొత్తము యజమానులకు అండగా ఉండి కార్మికులకు వ్యతిరేకంగా ఈ పద్ధతిలో ఇది చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మహిళలకు ఇప్పటిదాకా నైట్ షిఫ్ట్ లేదు, కానీ ఇప్పుడు మహిళలకు నైట్ షిఫ్ట్ ఉంటుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల దాకా మహిళలు సంబంధించి డ్యూటీ చేయాలి. మహిళలు డ్యూటీ చేయాలంటే వాళ్ళకు రక్షణ గురించి అడగాల్సిన అవసరం లేదు. రక్షణ కల్పించాలి అని చెప్తారు అంతే. రక్షణ కల్పించరా యజమాని మీద ఆధారపడింది. వాళ్ళు ఏమైనా చేయొచ్చు. తర్వాత వాళ్ళు ఒకవేళ అన్యాయం జరిగింది, మాకు అత్యాచారం జరిగింది, లేకపోతే మమ్మల్ని ఈ పద్ధతిలో ఇబ్బంది పెట్టిరు, వేధించారు అని చెప్పి కనీసం కోర్టుకోవడానికి వీల్లేదు, దరఖాస్తు పెట్టడానికి వీల్లేదు. అంటే ఇది రాక్షస ప్రభుత్వం తప్ప ఇది కార్మికుల ప్రభుత్వం కాదు, కార్మిక వర్గానికి ద్రోహం చేసే ప్రభుత్వం. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం తిరగబడాలి. ఆ పద్ధతిలో ఈ పోరాటానికి సిద్ధం కావాలి. కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రధానంగా వామపక్షాలు, సిపిఎం కానీ సిపిఐ కానీ సిపిఐ ఎంఎల్ పార్టీలు కానీ అన్నీ కూడా కార్మిక వర్గానికి మద్దతుగా నిలబడ్డవి, ఐక్య పోరాటాలకు నాయకత్వం వహిస్తూ ఉన్నవి. మిగతా బీజేపీ అనుబంధ సంఘం బిఎంఎస్ తప్ప మిగతా అన్ని కార్మిక సంఘాలు ఐక్య పోరాటాలు నిర్వహిస్తున్నాయి. కాబట్టి ఈ ఐక్య పోరాటాలను ఉధృతం చేయాలి. ఆ పద్ధతిలో చేసే పోరాటాలకు ఈ సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ మిగతా ప్రతిపక్షాలు కూడా ఈ లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని పోరాటానికి పార్లమెంటులో సిద్ధమైంది. కాబట్టి ఆ పార్టీలు కూడా మద్దతు తీసుకోవాలి. మనం తప్పకుండా విజయం సాధిస్తాం. ఇప్పటికే మనకు అనుభవం ఉంది. రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని
మొత్తం 13 నెలల పాటు మొత్తం 750 మంది ప్రాణాలు అర్పించి రక్త తర్పణ చేసి ఆ చట్టాలను వెనక్కి కొట్టడం జరిగింది. మొండేవాడిని నేను అన్న నరేంద్ర మోడీ జగమొండి మేము అని రైతులు నిరూపించుకున్నారు. ఆ పద్ధతుల్లో తప్పయింది భారతీయులారా క్షమించండి అని చెప్పి ఈ రైతు చట్టాలను 3 చట్టాలను వెనక్కి తీసుకుంటున్నారని చెప్పారు. కాబట్టి ఈ సంఘటిత వర్గం కార్మిక వర్గం ఐక్యంగా పోరాటం చేసే కార్మిక వర్గం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఆ పద్ధతిలో మీరు విజయానికి పోరాటాలకు ఉధృతం చేయాలి. మీ పోరాటాలకు సిపిఎం పార్టీ సంపూర్ణంగా అండగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా.